నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి. జ్యోతిష్ శాస్త్ర విభాగంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక విషయాలు మీకు తెలుపుతూ వస్తున్నాను. మీరు చూస్తున్నారు, అనుసరిస్తున్నారు, లాభపడ్డారు కూడా. చాలా సంతోషంగా ఉంది. అయితే ఇప్పుడు నేను చెప్పాల్సినటువంటి ఒక ముఖ్యమైనటువంటి విశేషం ఏమిటంటే, ధనస్సు రాశి వారికి మే మాసంలో 2025 సంవత్సరం మాస ఫలితం ఎలాగుంటుందో తెలియజేస్తున్నాను. జాగ్రత్తగా వినండి. ఈ మే మాసంలోకి వచ్చేటప్పటికి ఏమిటనంటే, మీకు సమాజం నుంచి గౌరవం లభించాలని, మీరు చాలా రకాలుగా మీరు కార్యక్రమాలు నిర్వర్తించాలని, ఎన్నో పనులు మీరు చేపట్టుకోవాలని ఇట్లాంటి ఆలోచనలన్నీ చేస్తుంటారు. ఖచ్చితంగా అవన్నీ కూడా జరుగుతాయి. కానీ ఒక్కొక్క పని అనుకున్నప్పుడు కొంచెం ఆలస్యం కావచ్చు, ఒక్కొక్కసారి నిరాశ కూడా ఎదురు కావచ్చు. దానికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటంటే, ధనస్సు రాశి వారికి అర్ధాష్టమ శని జరుగుతూ ఉండడమే. అంచేత మీరు ఏ పని అనుకున్నప్పటికీ కూడా మొట్టమొదట హనుమాన్ చాలీసా చదివి మాత్రమే ఆ పనికి మీరు పూనుకోవాలి. ఖచ్చితంగా విజయవంతం అనేటువంటిది అవుతుంది. ఇంట్లో ప్రశాంతమైనటువంటి వాతావరణం నెలకొని ఉండాలి అని అంటే తప్పకుండాను మీరు సాధ్యమైనంత వరకు ఏదైనా ఆలయంలో, సాధ్యమైనంత వరకు చెప్తున్నాను, ఆలయంలో ఏదైనా బీదవాళ్లకు, పిల్లలకు గనక ఏదైనా స్వీట్స్ కానీ చాక్లెట్లు కానీ పంచడానికి ప్రయత్నించండి. తప్పకుండా వాళ్ళ ఆశీర్వాదాలు మీకు దొరుకుతాయి. కన్యలకు కాస్తో కూస్తో ఏదైనా ఒకరో ఇద్దరికో భోజనం పెట్టండి. శుక్రవారాలు సాధ్యమైనంత వరకు గడ్డి తినిపించండి ఆవుకి. ఆ రకమైనటువంటి కార్యక్రమాలు మీరు నిర్వర్తించినటువంటి పక్షంలో తప్పకుండా మీకు మేలు కలుగుతుంది. సాధ్యమైనంత విష్ణు సహస్రనామం కూడా పెట్టుకొని మొబైల్లో పెట్టుకొని చదివే ఓపిక లేకపోతే మీరు పెట్టుకొని వినండి. మొబైల్లో వస్తుంది, టీవీలో వస్తుంది. ఇవి కాస్త పెట్టుకుని ఒక 15 నిమిషాలు మీరు విన్నట్టయితే మీకు సుఖంగా ఉంటుంది. హిందూ వినోదాల్లో కానీ, ఆ తర్వాత ఏదైనా కార్యక్రమాల్లో కానీ రకరకాలైనటువంటి కార్యక్రమాలు ఈ రోజుల్లో జరుగుతూ ఉంటాయి. అవన్నిట్లో కూడా మీరు పాల్గొంటారు. అనవసరమైనటువంటిలో తలదూర్చి అవమానాల పాలు కాకూడదు. ముఖ్యంగా ప్రొఫెషన్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు అత్యాశకు పోయి మాత్రం దయచేసి గౌరవాన్ని పోగొట్టుకోవద్దు. సాధ్యమైనంత ధర్మబద్ధంగా మీరు ప్రవర్తించాలి. ఎంచేతనంటే మీరు అందరూ కూడా శని యొక్క చెప్పు చేతుల్లో ఉన్నారనేటువంటి విషయం మీరు అర్థం చేసుకోవాలి. శనిశ్చరుడు అంటేనే రకంగా ధర్మంతో నడిస్తేనే మీకు మేలు కలుగుతుంది. అధర్మ బుద్ధితో ఉంటే మిమ్మల్ని ఎన్ని కష్టాలు పెట్టాలో అన్నీ పెట్టి మిమ్మల్ని వదిలిపెడతాడు. అంచేత అటువంటి కష్టాలు పడకుండా ఉండాలి అంటే మాత్రం నీతి, నిజాయితీ, ధర్మం అనేటువంటిది చాలా అవసరం. శనివారాలు సాధ్యమైనంత వరకు మాంసం, మద్యం వదిలిపెట్టండి. శనిశ్చరుని పూజించండి. తప్పకుండా మీకు మేలు కలుగుతుంది, శుభాలు కలుగుతాయి. ఇకపోతే విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నటువంటి వాళ్ళు మీరు ప్రయత్నాలు చేయండి. వివాహాలు కానటువంటి వాళ్ళు మీ ప్రయత్నాలు చేయండి. తప్పకుండా వివాహాలు జరుగుతాయి. అర్ధాష్టమ శని, అష్టమ శని, ఏలినాటి శని జరుగుతున్నంత మాత్రాన వివాహాలు జరగాయని కాదు, జరుగుతాయి. ఉద్యోగాలు కూడా దొరుకుతాయి. ప్రయత్నాలు ప్రారంభించండి. ఆ తర్వాత కోర్టు కేసులు ఉన్నటువంటి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా, నెమ్మదిగా ఆలోచించి మాత్రమే ముందుకు అడుగులు వేయండి. అదొక్క పని చేయండి. ఆ తర్వాత ఆరోగ్యం బాగులేనటువంటి పక్షంలో తప్పకుండా వైద్య సదుపాయానికి మీరు పరుగులెత్తండి. లేకపోతే ఏమవుతుందంటే రకరకాలైనటువంటి సమస్యలు ఎక్కువగా అవుతాయి. అటువంటి పరిస్థితి మాత్రం కొని తెచ్చుకోవద్దండి. సాధ్యమైనంత వరకు మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే ఈ మాసం అంత జాగ్రత్తగానే మీకు ఫలితాలు కలుగుతాయి. ఉద్యోగాల్లో ఉన్నటువంటి వాళ్ళు లంచాలకు మాత్రం మీరు ఎగబడవద్దండి. సాధ్యమైన, ఎందుకంటే పట్టుబడతాడు. ఖచ్చితంగా మీరు చాలా దెబ్బతినేటువంటి అవకాశాలు ఉంటాయి. ఉద్యోగస్తులు కానీ, వ్యాపారస్తులు కానీ ఎవరైనప్పటికీ కూడా ఎంత ధర్మంగా నడిస్తే మీకు ఈ మాసం అంత ఆనందకరంగా ఉంటుంది. ఎంత అధర్మంగా నడిస్తే మీకు అంత డేంజరస్గా శిక్షలు పడతాయి అన్నటువంటి విషయం అర్థం చేసుకోండి. ప్రతిరోజు కూడా సాధ్యమైనంత వరకు దత్తాత్రేయ అష్టోత్తరం, హనుమాన్ చాలీసా, విష్ణు సహస్రనామం ఇలాంటివన్నీ చదువుతూ వింటూ తప్పకుండా ఈ మాసం అంతా గడపాలి. అనేక రకాలైనటువంటి శుభాలు మీకు కలగాలని మీరు కోరుకోవాలి. ప్రేమ, అనురాగంతో మీరు బ్రతకటానికి ప్రయత్నించాలి. గృహ వాతావరణాన్ని దక్కించుకోవాలి. భార్యాభర్తల మధ్య సఖ్యత బాగుండాలి. మరి ప్రేమికుల మధ్యన ఏ గొడవలు రాకుండా చూసుకోవాలి. ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. ఏదైనా చలనచిత్ర రంగంలో ఉన్నటువంటి వాళ్ళు దూకుడు పనికిరాదు. సాధ్యమైనంత వరకు మంచి చిత్రాలు తీసి విడుదల చేసేటువంటి ప్రయత్నాలు చేయాలి. ఏది తీసినా మాది నడుస్తుంది అనుకుంటే మాత్రం ప్రజలు చీకొడతారనే విషయం మీకు అనుభవపూర్వకంగా తెలుసు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఈ రకంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏ రకమైనటువంటి సమస్య మీకు ఉండదు. తెలిసేది కదా. సెలవు మరి.